గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేడు బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో చేరిక. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలి, స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పాలమూరు ప్రాజెక్టుపై కేంద్రం కుట్రలు, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంలో భారీ నష్టం. మరి కాసేపట్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం, హాజరు కానున్న 5 లక్షల మందికి పైగా విద్యార్థులు. బెంగాల్లో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం, 13 మందిని కాపాడిన రెస్క్యూ టీం, కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇక అప్డేట్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఇప్పటికే హాల్ టికెట్లు, ప్రింటెడ్ నామినల్ రోల్స్ ని అధికారులు పంపిణీ చేశారు. మొత్తం 2676 పరీక్ష కేంద్రాలలో 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మరి కాసేపట్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ లో అందిస్తారు. రాజశేఖర్, నేటి నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేటి నుంచి ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు కూడా ఈ 10వ తరగతి పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రస్తుతం నేను మహబూబియా గర్ల్స్ హై స్కూల్లో ఉన్న పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాను. ఇప్పటికే విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రంలోకి వాళ్ళని తనిఖీ చేసి పంపించడం జరుగుతుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే 5,08,300 పైగా విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. వీళ్లకు ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేయడం జరిగింది. ముఖ్యంగా విద్యాశాఖ పరీక్షల నిర్వహణపై గత 2 నెలలుగా దృష్టి సారించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. సో ఈ నేపథ్యంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాల్లో చాలా పకడ్బందీగా పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం దాదాపు 2,57,000 మంది బాయ్స్ పరీక్షకు హాజరు అవుతుండగా మరోవైపు గర్ల్స్ 2,50,300 పైగా కూడా గర్ల్స్ కూడా పరీక్షకు హాజరవుతున్నారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ఈసారి కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. గతంలో జరిగిన వివిధ ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో, గతంలో కొంత టీచర్స్ నుంచి పేపర్ లీక్ అవ్వడం, విద్యార్థుల నుంచి పేపర్ లీక్ అవ్వడం లాంటి గతంలో ఉన్న ఘటనలను తీసుకొని ఈసారి చాలా పకడ్బందీగా పరీక్ష నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే విద్యార్థులందరినీ కూడా అరగంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం, నేనున్న పరీక్షా కేంద్రంలో విద్యార్థులందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు ఇప్పటికే. సో పేరెంట్స్ మాత్రమే ఇక్కడ బయట ఉన్నారు. ఎందుకంటే 10వ తరగతి పరీక్ష అనేది విద్యార్థులకు వాళ్ళ పేరెంట్స్కు ముఖ్యమైనది. ఎందుకంటే 10వ తరగతి విద్యార్థులు టెన్షన్తో ఉంటారు. మొదటిసారిగా వీళ్ళంతా కూడా పరీక్ష రాయబోతున్నారు. ఈ నేపథ్యంలో పేరెంట్స్ అంతా కూడా పరీక్ష కేంద్రాల వరకు తీసుకొచ్చి విద్యార్థులందరూ కూడా లోపలికి పంపించి టెన్షన్ పడకుండా పరీక్ష రాయాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా విద్యార్థి తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా చెప్పి వాళ్ళందరూ బయటకు వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే మధ్యాహ్నం 12:30 వరకు కూడా ఈ పరీక్ష జరగనున్న నేపథ్యంలో పరీక్ష పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతనే విద్యార్థులను పరీక్షా కేంద్రంలో నుంచి బయటికి పంపిస్తారు. మధ్యలో పరీక్ష కంప్లీట్ అయినప్పటికీ ఎవరిని కూడా బయటికి పంపించారు. అయితే గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ఈసారి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా పోలీసు వాళ్ళని కూడా ఏర్పాటు చేశారు. అయితే 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ అనేది ఈసారి తొలిసారిగా అమలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులు ఏదైనా కారణాలతో లేట్గా పరీక్షకు హాజరైతే గతంలో 5 నిమిషాలు లేట్గా వచ్చినా కూడా అనుమతించేవారు కాదు. కానీ ఈసారి తొలిసారిగా వీళ్ళు అనుమతిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. ఎవరు రాస్తున్నారండి? బాబా పాప రాస్తున్నారు? బాబండి. సో ఎట్లా ప్రిపేర్ అయ్యారు? ఓకే, బాగానే ప్రిపేర్ అయ్యారు సార్. ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? ఎట్లా ఏర్పాట్లు అంటే బాగానే ఉంది సార్. స్కూల్ ముందే చూసుకున్నాం కాబట్టి టెన్షన్ లేకుండా టైంలో వచ్చేసాము. ఇన్ టైంలో వచ్చాము. ఎగ్జామ్ కి లోపలికి హాల్లోకి ఎంటర్ అయ్యారు సార్. సో టెన్షన్ నథింగ్ సార్, ఏం లేదు సార్, కూల్, చాలా హ్యాపీ సార్.
పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నారు, చాలా ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదు. ముందుగానే నిన్ననే సెంటర్ కూడా చూసుకున్నామని చెప్తా ఉన్నారు. అయితే ప్రైవేట్ పాఠశాల ఎక్కడైనా హాల్ టికెట్లు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో డైరెక్ట్గా కూడా ఎస్ఎస్సి బోర్డు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో విద్యార్థులు వాళ్ళకి ఎలాంటి హెడ్ మాస్టర్ స్టాంపు లేకుండానే డైరెక్ట్ హాల్ టికెట్ తీసుకొని పరీక్షకు హాజరయ్యే వెసులుబాటు కూడా కల్పించారు. ఇక ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని కూడా అటు బాయ్స్కు ఇటు గర్ల్స్కి కూడా కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఎప్పుడెప్పుడు పరీక్షల నిర్వహణపై కలెక్టర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు కలెక్టర్లతో దశలో ఉంటూ పాఠశాల విద్యాశాఖ అధికారులు పరీక్ష నిర్వహణ తీరుతెన్నులు కూడా తెలుసుకునేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఎలాంటి జిరాక్స్ కేంద్రాలు ఉన్నా, జిరాక్స్ సెంటర్స్ ఉన్నా వాటినన్నింటినీ కూడా పరీక్ష కంప్లీట్ అయ్యే వరకు కూడా ముగించాలని ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేసిన నేపథ్యంలో చాలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. విద్యార్థులు ఎవరైనా పరీక్ష పేపర్కు సంబంధించి పరీక్ష హాల్లోకి ఎంటర్ కాగానే పరీక్ష పేపర్పై వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ కంపల్సరీ వేయాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో పరీక్ష పేపర్లు బయటకు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఎవరు చేశారా పరీక్ష పేపర్ బయటకు వచ్చారనేది ఈజీగా తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద అయితే పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కాబోతా ఉంది. సో మధ్యాహ్నం 12:30 గంటలకు కంప్లీట్ కాబోతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రశాంతంగా ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు అందరూ కూడా విద్యార్థులు చేరుకున్న పరిస్థితి అయితే మనకు హైదరాబాద్ నగరంలో కనపడతా ఉంది. ఇది ఇక్కడ 10వ తరగతికి సంబంధించిన తాజా అప్డేట్. ప్రత్యూష. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును సవాల్ చేస్తూ ఇవాళ ఆమె భర్త అనిల్ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ అఫిడవిట్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19న కవిత కేసు విచారణకు రానున్న నేపథ్యంలో ఈడీ ఆమెను అక్రమంగా అరెస్ట్ చేసిందని, అది సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నట్లు ప్రకటించారు. ఎక్కడ ఉన్నా బహుజనుల ప్రయోజనాలను కాపాడతానని చెప్పారు. ఈ మేరకు వందలాది మంది శ్రేయోభిలాషులు అభిమానులతో మేధోమథనం చేసినట్లు ఆర్ఎస్పీ ప్రకటించారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంట నడుస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ ఎత్తులు చిత్తయ్యాయి. బీజేపీ విరచిత చిత్రం తిరగబడింది. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తును విచ్ఛిన్నం చేసిన తెల్లారే బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. తన రాజకీయ భవిష్యత్తుపై శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులతో సమావేశమై రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువ కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆదివారం ప్రకటించారు. తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే బీఆర్ఎస్ లో చేరుతున్నాను అని తేల్చి చెప్పారు. దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం తాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటూ వారి కలలను నిజం చేసే దిశగా ప్రయాణిస్తాను అని, తనను ఆశీర్వదించాలని అభిమానులు ప్రజలను కోరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకోవడం, తన చేరిక నేపథ్యాన్ని వెల్లడించడమంటే ఆయనకు తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల పట్ల ఆయనకున్న కమిట్మెంట్కు నిదర్శనమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎన్నికలకు ముందు నీతులు చెప్పడం, ఎన్నికల తర్వాత గోతులు తీయడం కాంగ్రెస్కు అలవాటే. పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నీతులు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఎమ్మెల్యే దానం విషయంలో స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిర్లక్ష్యం చేశారు. కలుస్తానని చెప్పి ముందుగా అపాయింట్మెంట్ ఇచ్చి 2 గంటలు వెయిట్ చేయించి మరీ వెనక్కి పంపించారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కోరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నంపై స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పందించలేదు.
అపాయింట్మెంట్ ఇచ్చి మరీ బీఆర్ఎస్ శాసనసభ్యులను కలవకపోగా పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దానంపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ను సమర్పించేందుకు గులాబీ పార్టీ ఎమ్మెల్యేల బృందం ఆదివారం స్పీకర్ అపాయింట్మెంట్ కోరింది. సాయంత్రం 6 గంటలకు కలిసేందుకు బీఆర్ఎస్ బృందానికి ఆయన సమయం ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాళేరు వెంకటేష్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేల నివాస సముదాయంలోని స్పీకర్ నివాసానికి నిర్దేశిత సమయానికి వెళ్లారు. అయితే స్పీకర్ ఇంట్లో లేకపోవడంతో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8:30 వరకు అక్కడే నిరీక్షించారు. ఫోన్ చేసినా స్పీకర్ ఎంతకు స్పందించకపోవడంతో సుమారు 2 గంటల పాటు వేచి చూసి చివరికి వెనుతిరిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడితోనే స్పీకర్ తమను కలవలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. తాము ఎదురు చూస్తున్నామని పలుమార్లు ఫోన్ చేసినా స్పీకర్ స్పందించలేదని, ముందు అపాయింట్మెంట్ ఇచ్చి కలవకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇవాళ మరోసారి కలిసి ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు వేసే పిటిషన్ను సమర్పిస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. చేరికలపై నిన్నటిదాకా నీతులు చెప్పిన రేవంత్ రెడ్డి, దానం నాగేందర్, రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ లో ఎలా జాయిన్ చేసుకున్నారని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని వారిని చేర్చుకున్నారో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ లో గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లే నేతలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, రాజ్యాంగపరంగా పోరాడతామని తేల్చి చెప్పారు. గతంలో కాంగ్రెస్ ను విమర్శించి ఆ పార్టీకి రాజీనామా చేసిన దానం ఇప్పుడు ఏం మారిందని హస్తం గూటికి చేరారని దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి చూసినట్టయితే చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పరమ చండాలమైనటువంటి ఒక పనులు అన్నట్లుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి కనబడతా ఉంది. నోరిప్పిత చిలక పలుకులు పలికిండు. నిన్నటిదాకా పార్టీలు మార్పుడు తప్పు, మారడం తప్పు, ఒక పార్టీలో గెలుపొంది ఇంకొక పార్టీలోకి పోవడం నేరం, ఒకవేళ మారినట్లయితే రాళ్ళు తీసుకొని అదేదో అనాగరికమైనటువంటి ఒక సంప్రదాయాలు చట్టాలు ఉండేటువంటి ఒక మిడిల్ ఈస్ట్లో ఉండేటువంటి ఒక చట్టాలు పట్టుకురావాలా, రాళ్లతో కొట్టి చంపాలా, వాళ్లను ఉరిదీసి చంపాలా, పార్టీలు మారితే అని చెప్పని చిలక పలుకులు పలికినటువంటి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇవాళ పచ్చి పతివ్రత లెక్క మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ చూపెట్టుకుంటా ఉన్నాడు. పార్టీ ఫిరాయింపులను నిర్లజ్జగా నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తూ. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ ఇద్దరిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. పంజగుట్ట చౌరస్తాలోని దివాని దగ్గర ఎమ్మెల్యే దానం నాగేందర్ బీడీలు అమ్ముకునేటోడని, గుడ్ల వ్యాపారం చేసే గుండుగాడు రంజిత్ రెడ్డి అని గతంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దానం గతంలో దివాని దగ్గర బీడీలు అమ్ముకుంటే ఇప్పుడు గాంధీభవన్ దగ్గర అమ్ముకుంటాడు కావచ్చని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. చేరికలపై నిన్నటిదాకా నీతులు చెప్పిన రేవంత్ రెడ్డి, దానం నాగేందర్, రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ లో ఎలా జాయిన్ చేసుకున్నారని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని వారిని చేర్చుకున్నారో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ లో గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లే నేతలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, రాజ్యాంగపరంగా పోరాడతామని తేల్చి చెప్పారు. గతంలో కాంగ్రెస్ ను విమర్శించి ఆ పార్టీకి రాజీనామా చేసిన దానం ఇప్పుడు ఏం మారిందని హస్తంగూటికి చేరారని దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరంగ నీతులు, చేసేవి పరమ చండాలమైనటువంటి ఒక పనులు అన్నట్లుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి కనబడతా ఉంది. నోరిప్పిత చిలక పలుకులు పలికిండు. నిన్నటిదాకా పార్టీలు మార్పుడు తప్పు, మారడం తప్పు, ఒక పార్టీలో గెలుపొంది ఇంకొక పార్టీలోకి పోవడం నేరం, ఒకవేళ మారినట్లయితే రాళ్ళు తీసుకొని అదేదో అనాగరికమైనటువంటి ఒక సంప్రదాయాలు చట్టాలు ఉండేటువంటి ఒక మిడిల్ ఈస్ట్లో ఉండేటువంటి ఒక చట్టాలు పట్టుకురావాలా, రాళ్లతో కొట్టి చంపాలా, వాళ్లను ఉరిదీసి చంపాలా,
పార్టీలు మారితే అని చెప్పని చిలక పలుకులు పలికినటువంటి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇవాళ పచ్చి పతివ్రత లెక్క మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ చూపెట్టుకుంటా ఉన్నాడు. పార్టీ ఫిరాయింపులను నిర్లజ్జగా నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తూ గతంలో టీఆర్ఎస్లో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు అటు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, చట్టానికి లోబడి వాళ్ళ పార్టీలను శాసనసభలో పార్టీలనే విలీనం చేసుకొని జాయిన్ అయితే తప్పైనట్టుగా ఆయా శాసనసభ్యుల యొక్క ఇండ్ల దగ్గర చావుడప్పులు కొట్టి వాళ్ళ శవయాత్రలు చేసి వాళ్ళపైన శారీరకంగా భౌతికంగా దాడులు చేయాలా అని చెప్పని మాట్లాడిన పతివ్రత లెక్క మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ అదే రకమైనటువంటి ఒక చిల్లర వైఖరికి వాళ్ళ పాల్పడతా ఉన్నాడు. దీనికి ఏం సమాధానం చెప్తారు అని చెప్పని అడుగుతా ఉన్నాను. దానం నాగేందర్ గారు, రంజిత్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది జాయిన్ అయినట్టుగా వార్తల్లో చూస్తూ ఉన్నాం, పేపర్లో చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి దయచేసి ఈ వీడియోను ఒక్కసారి చూడాలా. రాజీనామా చేయకుంటే ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారో ఉరి తీసే విధానాన్ని ఈరోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. ఇంకో పెద్ద మనిషి టికెట్ ఇస్తాం, మేము సర్వే చేసుకుంటాం, కష్టపడతాం, మీరు కూడా కష్టపడండి, గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇంకో సెకండ్ ఆస్పిరెంట్ ఎమ్మెల్సీ ఓడిస్తాం, పొరపాటున గెలిచిన వాళ్ళు మాత్రం ఈసారి మాత్రం వదిలిపెట్టమని. అదే దంచుడా, అదే దంచుడు అంటే ఇక దానికంటే ఎక్కువ ఓకే ఆఫ్ ది రికార్డులు చెప్పాలంటే దానికంటే ఎక్కువ మా కార్యకర్తలు చెప్పినాం. ఇక వాడు మన జీవితంలో పనికి రాకుండా చేస్తామండి. ఇక అంతే ఎక్కడ పోయినా రాళ్ళతో కొట్టి పిచ్చోన్నా చేయాలి వాళ్ళు. ఇద్దరు పతివ్రత శిరోమణులు ఒకవేళ ఒక పార్టీ కండువ కప్పుకొని ఆ పార్టీ యొక్క బీఫామ్ మీద గెలుపొంది పార్టీ మారినట్టయితే వాళ్లకు ఉరిదీసే చట్టాలు అమలు చేయాలా, హత్యా నేరాలు వాళ్ళ మీద మోపాలా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరు. ఇది పిసిసి అధ్యక్షుడి హోదాలో జాతి జెండా సాక్షిగా భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడిన మాటలు. ఇక ఇంకొక శిరోమణి ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, పెద్దసారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా పార్టీలు మారే చేసినట్టయితే వాళ్ళని కొట్టి చంపుతాము, వాళ్ళని దేనికి పనికి రాకుండా చేస్తాం, ఆగమాగం చేస్తాము అని చెప్పని ఆయన మాట్లాడినరు. ఈ ఇద్దరు ఇంత పెద్ద ఎత్తున చిలక పలుకులు పలికి ప్రజలను నమ్మింపజేసి ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో మీరు చేస్తున్నటువంటి చిల్లర ప్రయత్నం ఏంది రేవంత్ రెడ్డి గారు? ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మీరు దానం నాగేందర్ను పక్కన పెట్టుకొని మీరు ఇవాళ జాయిన్ చేసుకున్నారు? దానికి సమాధానం చెప్పాలా. మేము మాత్రం వదిలిపెట్టేది లేదు. దానం నాగేందర్ను వదిలిపెట్టము, నా రంజిత్ రెడ్డిని వదిలిపెట్టము, మిగతా పార్టీని వదిలిపెట్టి పార్టీ కండువ మీద గెలిచినటువంటి వాళ్లను, పార్టీ కార్యకర్తల చెమట చుక్కల మీద ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టాం. చట్టబద్ధమైన నీలక రాళ్లతో కొడతాం, లేకపోతే శవయాత్రలు చేస్తాం, ఇవి మాటలు మాట్లాడతలేము. తప్పనిసరిగా వాళ్లకు తగిన గుణపాఠం చెప్పే విధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఎట్టి పరిస్థితుల్లో వేస్తాం. వాళ్లకు రాజకీయ సమాధులు తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగా కడతాము అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50% పైగా ఉన్నటువంటి ఒక బీసీల యొక్క వెల్ఫేర్ ఏదైతే అణగదొక్కబడతా ఉందో దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా వాళ్లకు రావాల్సిన సముచితమైనటువంటి ఒక న్యాయం స్థానం పార్టీలో లభిస్తలేదు అని చెప్పని నేను పార్టీ హైకమాండ్కు చెప్తే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టుంది అని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేటువంటి ఒక సందర్భంలో 22 జూన్ 2018 నాడు దానం నాగేందర్ గారు చెప్పినారు. ఇంకా కూడా చెప్తారు, ఒకే ఒక పర్టిక్యులర్ కులానికి చెందినటువంటి ఒక వాళ్లకు పార్టీలో అంతర్గతంగా పెద్ద ఎత్తున వాళ్లకు ప్రాబల్యం ప్రాతినిధ్యం కల్పించడం వల్ల పార్టీలో ఉన్నటువంటి ఒక బీసీలు ఎస్సీలు ఎస్టీలు అణగదొక్కబడతా ఉన్నారు, అభద్రతకు గురవుతా ఉన్నారు, వాళ్ళు పెద్ద ఎత్తున అశాంతికి గురవుతున్నారు అని చెప్పని దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేస్తూ ఈ యొక్క రిజిగ్నేషన్ లెటర్ రాసిపోయినరు. ఇవాళ దానం నాగేందర్ గారిని అడుగుతా ఉన్నాం, ఏం మారింది చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో మీరు విన్నారు.
ఎన్నికలకు ముందు ఒకే ఒక సామాజిక వర్గం ఎదగాల, ఒకే ఒక సామాజిక వర్గం యొక్క ఆధిపత్యం ఉండాలా, వాళ్ళదే రాజ్యం ఉండాలా అని చెప్పిండు. అదే మాదిరిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని అంతా కూడా పోలరైజ్ చేసుకున్నారు. టికెట్లు ఒకే సామాజిక వర్గానికి దాదాపు 50% సీట్లు ఇచ్చిండ్రు. నిన్న డిక్లేర్ చేసిన కార్పొరేషన్ సీట్లు కూడా దాదాపు 40% ఒకే సామాజిక వర్గానికి ఇచ్చిండ్రు. ఏం ముఖం పెట్టుకొని పోయిన దానం నాగేందర్ గారు ఇవాళ మళ్ళా 2018కి 2024 మార్చికు ఏం మార్పులు వచ్చినాయో చెప్పు దయచేసి. సీట్లు ఏమైనా 119 సీట్లలో 60 సీట్లు ఏమైనా బీసీలకు ఇచ్చిందని పోయినావా? లేదు ఇవాళ డిక్లేర్ చేసినటువంటి 37 కార్పొరేషన్లలో దాదాపు 50% కార్పొరేషన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 60-70% ఇచ్చిందని చెప్పని పోయినావా? ఏమని పోయినావు దానం నాగేందర్ గారు? ఒక బీసీ నాయకుడివి, బలమైన నాయకుడివి, ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడివి, బీసీలకు ఏదో భరోసాగా ఉన్నావంటే భావదారిద్ర్యంతో బానిస లెక్క మళ్ళీ ఇవాళ ఒక సామాజిక వర్గ ఆధిపత్యం కావాలని చెప్పని కొమ్ముగాస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పంచన చేరి వాళ్ళ బీసీల నోళ్లలో మన్ను కొట్టినవు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచినవు. కాంగ్రెస్, బీజేపీపై బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చి బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అభివృద్ధి జరగలేదంటున్న ప్రధాని మోదీ పార్లమెంట్లో రాష్ట్ర అభివృద్ధిని ఎందుకు మెచ్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలను దొంగలంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ పార్టీల నుంచి వెళ్లిన వారికి ఎంపీ టికెట్లు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇక దళితుల భూములు ఆక్రమించిన ఈటెల రాజేందర్ కు బీఆర్ఎస్ పై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు శ్రీధర్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు కూడా కుట్రపూరితమైనటువంటి వ్యవహారం చేస్తూ బీఆర్ఎస్ని బలహీనపరచాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేసింది, పోయిన 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి చేయలేదని చెప్పేసి నరేంద్ర మోదీ గారు మాట్లాడతారు. మా ప్రభుత్వం దోపిడీ చేసినట్లయితే, మా ప్రభుత్వం అభివృద్ధి చేయకపోతే, మా ప్రభుత్వంలో మా పార్టీలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి యొక్క నాయకులను, వ్యక్తులను మరి వాళ్ళు దోపిడీదారులే అయి ఉంటే ఎందుకు నీ పక్కన భారత ప్రధానిగా వాళ్ళని నిల్చోబెట్టుకొని ఓట్లు వేయమని ప్రజలను అడుగుతున్నావో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతకంటే ఆత్మహీనమైనటువంటి మాటలు ఉంటాయా అనేది ఇవాళ బీజేపీ ప్రశ్నించుకోవాలి. తెలంగాణలో అభివృద్ధి శూన్యమని చెప్తున్నారు. ఇదే మోదీ గారు పార్లమెంటులో చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాడాల్సి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణను అభివృద్ధి పదాన తీసుకుపోతా ఉన్నారు, బ్రహ్మాండమైన పనిచేస్తున్నారని మెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు, మెట్రో ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందనే విషయాన్ని చెప్పారు. ఇవాళ మాది దోపిడీ ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉన్నారు. ఇదేం ద్వంద్వనితో బీజేపీ చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, దొంగల పాలన పోతుంది అనుకున్నాం, గజ దొంగల పాలన వచ్చిందని కామెంట్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు, ఎవరు దొంగలు? ఒకవేళ మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ దొంగలు అయి ఉంటే మరి ఆ దొంగల ఇంటి ముందు రోజు పోయి నైట్ వాచ్మన్ ఉద్యోగం ఎందుకు చేస్తా ఉన్నావు? నేను మీకు పార్టీ టికెట్లు ఇస్తాను, ఎంపీ టికెట్లు ఇస్తానని ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంటి ముందు నైట్ వాచ్మన్ ఉద్యోగం చేసి పొద్దున్నే వాళ్ళ ఇళ్ళకి పోతున్నావు? మరి వాళ్ళు దొంగలై ఉంటే ఇవాళ నీ పార్టీ తరఫున, బీజేపీ తరఫున దొంగలకు పార్లమెంట్ టికెట్లు ఇచ్చినావా చెప్పాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను కిషన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను. నీతి మాలిన మాటలు, సిగ్గుమాలిన రాజకీయాలకు కేర్ ఆఫ్ గా భారతీయ జనతా పార్టీ తయారు చేస్తున్నావు కదా. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమైనా నడుస్తుంది, కేంద్రంలో ఉంది అనుకుంటే చిల్లదనే విషయాన్ని గమనించాలి. దళితుల భూములు దోచుకున్నటువంటి దొంగ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీని తిరుగుతావు. దమ్మేందో చూపిస్తా అంటావు. నీ దమ్మేందో హుజరాబాద్ ప్రజలు చీగొట్టే, నీ దమ్మేందో గజ్వేల్ ప్రజలు చీపొమ్మంటే అర్థం కాలేదా? బ్లాక్ మెయిల్ రాజకీయాలతోటి మల్కాజ్గిరిలో సీటు సంపాదించి మళ్ళీ మమ్మల్ని తిడతావా? కొద్దిగైనా ఆత్మగౌరవం ఉందా? ఇవాళ కుటుంబాల గురించి మాట్లాడుతా ఉన్నారు. నాగర్ కర్నూలులో పోతుగంటి రాములు ఎంపీ గారి కొడుక్కి టికెట్ ఇస్తే అది కుటుంబ రాజకీయం కాదా? రాత్రికి రాత్రి మూటలు పట్టుకొని వస్తే టికెట్లు ఇస్తే అది ధన రాజకీయం కాదా? మీకు మమ్మల్ని విమర్శించేటటువంటి యొక్క నైతిక అర్హత ఎక్కడుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన డెడ్ లైన్ ముగిసింది. 6 గ్యారంటీల అమలుకు ప్రచారంలో ప్రజల నుంచి కోరిన సమయం పూర్తయింది. 100 రోజుల్లో హామీల అమలు విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను నమ్మించేందుకు అలవి కాని హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలోని 13 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాలతో ఆడుకుంది. గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది.
4 కోట్ల ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని తెలంగాణ సమాజం బగ్గుమంటున్నది. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణను అంధకారంలోకి నెట్టేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. 100 రోజుల పాలనలో పచ్చని తెలంగాణను కరువుకు కేరాఫ్ గా మార్చింది మీరు కాదా అని నిలదీస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ సమాజం తరపున బీఆర్ఎస్ పార్టీ 100 రోజుల పాలనపై 100 ప్రశ్నలు సంధించింది. 2 లక్షల రుణమాఫీ ఏమైందని, రైతు భరోసా కింద ఎకరాకు 15,000 ఎప్పుడు ఇస్తారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. వరి పంటకు ఇస్తామన్న 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రతి మహిళకు 2,500 హామీ కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందని బీఆర్ఎస్ ప్రశ్నించింది. 3 నెలలైనా పెన్షన్లను 4,000కు ఎందుకు పెంచలేదని పేర్కొంది. గృహజ్యోతికి ఏటా 8,000 కోట్లు అవసరమైతే బడ్జెట్లో 2,400 కోట్లు మాత్రమే పెట్టారని తెలిపింది. అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ హామీలతో మోసం చేసిందని బీఆర్ఎస్ ప్రశ్నించింది. అంబేద్కర్ అభయహస్తం పథకం అడ్రస్ లేకుండా చేశారని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. మేడిగడ్డ బ్యారేజ్పై కాంగ్రెస్ కుట్ర చేసిందని ఆరోపించారు. పంట చేతికొచ్చే సమయంలో రైతులకు సాగునీళ్లు ఇవ్వకపోవడం ఘోరం కాదా అని ప్రశ్నించింది. సమైక్య రాష్ట్రంలో కొనసాగిన రైతు ఆత్మహత్యలకు మళ్లీ తెరలేపిన నేరానికి కాంగ్రెస్ కు శిక్ష తప్పదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అప్పగించారని ప్రశ్నించింది. మిషన్ భగీరథను మూలన పడేసి మళ్లీ ట్యాంకర్ల రాజ్యం తీసుకువచ్చేలా రాష్ట్రంలో పాలన సాగుతుందని తెలిపింది. ఆటో డ్రైవర్ల పొట్టగొట్టి ఏటా ఇస్తామన్న 12,000 ఎగ్గొట్టాలని కాంగ్రెస్ పన్నాగమని పేర్కొంది. ప్రపంచం మెచ్చిన టీఎస్ ఐపాస్ ను కూడా అమలు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ లక్ష్మి పథకంతో ఇస్తామన్న తులం బంగారం ఏమైందని బీఆర్ఎస్ ప్రశ్నలు సంధించింది. ఫ్రీ ఎల్ఆర్ఎస్ పై మాట తప్పి ప్రజల నుంచి 20,000 కోట్లు దోచుకోవాలని కాంగ్రెస్ పాలకులు చూస్తున్నారు. సాక్షాత్తు ప్రియాంక గాంధీ హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ను దెబ్బతీయడం దళారుల రాజ్యం కోసమేనని అర్థమవుతుందని తెలిపింది. 38 మందికి పైగా ఆటో డ్రైవర్ల బలిదానాలకు బాధ్యులు కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేసింది. 175 మంది రైతుల ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ పార్టీనేనన్నారు. రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాంగ్రెస్ కళాతోరణాన్ని ఎందుకు తొలగిస్తారని ప్రశ్నించింది. గుజరాత్ మోడల్ను మెచ్చుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పాలన సాగుతుంది. 10 ఏళ్లలో పెంచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని 100 రోజుల్లోనే దెబ్బతీసేలా చర్యలు ఉన్నాయని పేర్కొంది. ఎన్నికలకు ముందు మీ పార్టీలు ఇచ్చిన 5 డిక్లరేషన్లను కాలరాసేలా కనిపిస్తుందన్నారు. చంద్రబాబుతో కలిసి తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే కుతంత్రాలు చేస్తున్నారని తెలిపింది. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణను అంధకారంలోకి నెట్టేస్తారనే ప్రచారం నేడు నిజమవుతుందని 100 రోజుల పాలనలో స్పష్టమవుతుంది. అసలే గ్రూప్ తగాదాలతో సతమతమవుతున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో ఇంటర్నల్ వార్ తారాస్థాయికి చేరింది. పార్టీ పవర్లోకి వచ్చినప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఇప్పుడు నిరసనల వరకు వెళ్ళింది. కనీసం నామినేటెడ్ పదవుల్లోనూ న్యాయం చేయడం లేదంటూ పార్టీ నాయకులు ఆందోళన బాట పట్టారు. ఏకంగా జిల్లా పార్టీ కార్యాలయంలోనే ప్రెస్ మీట్ పెట్టి నిరసన తెలిపారు. ముఖ్యంగా మైనార్టీలంతా కాంగ్రెస్కు గట్టి షాక్ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. కాంగ్రెస్ అంటేనే గ్రూపుల లొల్లి కామన్. ఒకరినొకరు తిట్టుకోవడం, ధర్నాలు, నిరసనలు తెలియజేయడం, విమర్శనాస్త్రాలు సంధించుకోవడం మామూలుగా కనిపించే దృశ్యాలే. కానీ ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో ఈ గ్రూపుల లొల్లి మితిమీరి బజారుకెక్కడంతో పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా అసంతృప్త నాయకులు, అందులోనూ మైనార్టీ నాయకులంతా ఏకమై నిరసన బాట పట్టడం చర్చానీయాంశంగా మారింది. ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి తారాస్థాయికి చేరింది.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు జావేద్కు న్యాయం చేయాలంటూ మైనార్టీలంతా ఏకమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ను ఆశించిన ఆయన హైకమాండ్ నిర్ణయం మేరకు సీటును త్యాగం చేశారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలని అప్పట్లోనే ఆయన అనుచరులు గట్టిగానే డిమాండ్ చేశారు. కానీ అధిష్టానం మాత్రం జావేద్ను బుజ్జగించి తగిన న్యాయం చేస్తామని భరోసానిచ్చింది. ఎమ్మెల్యే టికెట్ మిస్ అయినా పర్వాలేదు, ఎంపీ సీట్ అయినా వస్తుందని జావేద్ టీం ఆశించింది. కానీ అదే జరిగే పని కాదని తేలిపోయింది. చివరకు కార్పొరేషన్ పదవుల్లోనైనా జావేద్కు న్యాయం జరుగుతుందని అనుకుంటే అక్కడ మొండి చేయి ఎదురైంది. కొత్తగా చేరిన నేతలకు అగ్ర తాంబూలం దక్కింది. దీంతో మైనార్టీలంతా కాంగ్రెస్ పేరు చెబితేనే మండిపడుతున్నారు. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు సయ్యద్ గౌస్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడిని. గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి జావేద్ గారు అహర్నిశలు పార్టీ కోసం కష్టపడి ఎంతో త్యాగాలు చేసి పార్టీలో ఎవరు లేనప్పుడు కూడా పార్టీకి మనకు వెంట పెట్టుకొని పనిచేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం టౌన్లో కూడా లోకల్ మొత్తంలో ఒక జావేద్ గారే. భారత్ జోడో యాత్ర కూడా డివిజన్ తిరిగి వందల మందిని తీసుకొని మనం డివిజన్ ప్రోగ్రామ్ చేసుకుంటా సక్సెస్ఫుల్గా చేసి భారత్ జోడో యాత్ర చేసినాం. అలాగే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్లో వచ్చినప్పుడు కాశ్మీర్ టు కన్యాకుమారి యాత్ర అప్పుడు కూడా బస్సులు పెట్టి ఇక్కడి నుంచి పోవటం, మళ్ళీ ఇక్కడ లోకల్లో ఎక్కడ డిక్లరేషన్లు ఉన్నా కూడా జావేద్ గారు ప్రతిసారి పార్టీతో శుద్ధ ఉంచుకొని జనాలు తీసుకొని ఎంతో కష్టపడి పార్టీని ముందుండి నడిపి ఇవాళ ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీ ఏముంది అని చెప్పిన రోజుల్లో కూడా పార్టీకి పనిచేసి ఇలా వస్తే ఇవాళ నామినేట్ పోస్టు కాదు కదా, ఎమ్మెల్సీ కాదు కదా, కనీసం ఒక ఎంపీ టికెట్ ఇవ్వాలని మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. ఒక ఎంపీ టికెట్ మాకు అవకాశం ఉంది కాబట్టి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కాబట్టి కంపల్సరీ ఇప్పుడు మాకు ఎంపీ టికెట్ ఇచ్చేసి మా మైనార్టీల న్యాయాన్ని మీరు న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాను. సీనియర్ నేత జావేద్కు న్యాయం చేయాలంటూ పార్టీ నేతలు, ఆయన అనుచరులు ఖమ్మం జిల్లా పార్టీ ఆఫీసులోనే ఆందోళన చేపట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ నిరసన తెలిపారు. సొంత పార్టీ నేతల తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ కోసం 30 ఏళ్లుగా కష్టపడుతున్న మైనార్టీ నాయకుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా హైకమాండ్ వెంటనే స్పందించి జావేద్కు ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తగిన బుద్ధి చెప్పేందుకు వెనకాడబోమని సొంత పార్టీ పెద్దలనే జావేద్ టీం హెచ్చరించింది. మైనార్టీలంతా ఏకమై కార్యాచరణ రూపొందించుకుని కాంగ్రెస్ కు తగిన షాక్ ఇస్తామని తేల్చి చెబుతున్నారు. పనిచేసి కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరికి ప్రతిఫలం అందాలి. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎన్నో కేసులు ఎదుర్కొని పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం పోరాడి కేసుల మీద పెట్టుకొని అన్ని విధాలుగా కష్టపడి ఆర్థికంగా మానసికంగా అన్ని విధాలుగా కష్టపడి పనిచేసిన వాళ్ళకి గుర్తించాలి. అదేవిధంగా పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు జావేద్ గారు అనేక సందర్భాల్లో ఒక కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా ఎవరు నిలబడడానికి సాహసం చేయని పరిస్థితులు కూడా క్యాండిడేట్లను తయారు చేసి ఒక ఉనికిని సంపాదించి కాంగ్రెస్ పార్టీని ఒక పొజిషన్లో తీసుకొచ్చి ఆ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి అనేక విధాలుగా కృషి చేశారు. ఆయన కృషి చాలా ఉంది. కావున ఆయనకి న్యాయం జరగాలి. ఆయన కోసం కనీసం ఇప్పుడు గత ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్లో పార్టీ టికెట్ కోసం ఆశించారు. కానీ పార్టీ ఆదేశాల మేరకు ఆయన టికెట్ త్యాగం చేశారు. దాని తర్వాత ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు. అది కూడా పార్టీ వేరే వాళ్ళకి కేటాయించడం వల్ల పార్టీ ఆదేశాల మేరకు ఆయన అన్ని విధాలుగా అనుగుణంగా ఉన్నారు. కానీ ఇప్పుడు రాబో పార్లమెంట్ ఎలక్షన్లో ఈ కనీసం మైనార్టీల తరఫున జావేద్ గారికి మైనార్టీ టికెట్ కేటాయిస్తే మైనార్టీలు ఎంపీ టికెట్ కేటాయిస్తే మైనార్టీలు అన్ని విధాలుగా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఆయన గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి మైనార్టీల తరఫున కోరుతున్నాను. గత 30 సంవత్సరాల నుంచి సేవాదళ దగ్గర నుంచి మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు నిరంతరం పార్టీ కోసం తనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ తనకు రావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ని కూడా త్యాగం చేసి మొన్న వచ్చినటువంటి ఎమ్మెల్సీ అప్పుడు కూడా అతనికి టికెట్ అతనికి రావాల్సి ఉండే ఆ ఎమ్మెల్సీ పదవిని కూడా త్యాగం చేసి ఈరోజు కార్పొరేషన్స్ నిన్న మొన్నటి వరకు పార్టీ కోసం పనిచేయని వాళ్ళు కొత్త వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినారు. 30 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పార్టీ కష్టకాలంలో ఉండి కష్టపడినటువంటి జావేద్ గారికి మీరు టికెట్ ఇవ్వకపోవడం ఏమిటనేది, ఒక్క నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకపోవడం ఏంటనేది మా అందరికీ బాధ కలిగించే విషయం. మేమందరం ఏకమైన దీనికి సంబంధించినటువంటి ఇది కూడా ఏంటి అంటే జావేద్ గారికి కనీసం ఇప్పటి వరకు ఎమ్మెల్యే టికెట్ని త్యాగం చేసినారు.
ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేకపోయినారు. కనీసం కార్పొరేషన్స్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేకపోయినారు. మొదటి నుంచి ఉన్నట్టు మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ మా విజ్ఞప్తిని ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి, దాన్ని మాకు న్యాయం చేయాలని చెప్పేసి, పార్టీ కోసం సంవత్సరాల తరబడి 3 దశాబ్దాల నుంచి కష్టపడుతున్న జావేద్ గారికి న్యాయం చేయాలని చెప్పేసి ఆయన వెనక మేమందరం ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన పక్క పార్టీల నుంచి వచ్చిన నేతలకు తప్ప పార్టీ జెండా మోసిన నాయకులకు పదవులు దక్కడం లేదని కాంగ్రెస్ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకోకపోతే పార్టీ అస్తిత్వానికే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.